మాటలు ఎవరు ముందుకు వెళ్తున్నాయి? మీరు మాట్లాడే వ్యక్తి కంటే ముందుగా దేవుని ముందుకు వెళ్తున్నాయి. బీ కేర్ఫుల్, వాచ్ అవుట్, వాచ్ అవుట్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఇంకా ఈ మాటలు ఏ విధంగా మనం ఉపయోగించాలి, ఈ మాటలు ఏం చేస్తాయి మనకన్నది మనం ఎఫెసీ 4:29 మనం చదువుదాం. పుట్ ఎ ప్రీమియం ఆన్ యువర్ వర్డ్స్. మీ ఉన్నతమైన విలువను మీ మాటలకు మీరు ఇవ్వాలి. ప్రైజ్ గాడ్. ఎఫిషియన్స్ చాప్టర్ 4:29. ఎఫెసీకి రాసిన పత్రిక 4:29 చదువుదాం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. ఆమేన్. అందరూ ఆమేన్ అంటారా? ఎంత బాగా రాయబడింది కదండి వాక్యంలో. ఏంటండి, అందరూ నిదానించి చదువుదామా? అందరం 1 2 3 గో. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. బా, ప్రైజ్ గాడ్. ఏంటంట? వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరికి మేలు కలగాలి మీ మాటలు? వినువారికి. ప్రైజ్ గాడ్. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి జాగ్రత్తగా మీరు మాట్లాడండి. ఇది నేను చెప్తున్న మాట కాదండి, దేవుని వాక్యం అంతా చెప్తున్నది. ఇది సిమ్యోన్ మాటలు కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తర్వాత ఏముందండి నెక్స్ట్? క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి. క్షేమ అంటే ఒకరి జీవితాన్ని కట్టేలాగున, లేకపోతే మీ జీవితాన్ని మీరు కట్టుకున్న లాగానే అవసరమైన మేలుకరమైన మాటలే పలుకుడి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అర్థం ఉందండి? అంటే ఏంటి? మనం మాట్లాడే మాటలు కట్టనన్న కడతాయి, కూల్చనన్న కూల్స్తాయి. Your words can neither construct nor destruct or destroy. అర్థమవుతుంది అనుకుంటున్నాను. మన మాటలకు అంత శక్తి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూసినట్లయితే నో కరప్ట్ కమ్యూనికేషన్. దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. దుర్భాష అంటే ఏంటి? మనం బయట వినే ABCD లాంగ్వేజ్ అండి. దేవుని దృష్టిలో అది కాదు. దేవుని దృష్టిలో వాక్యానికి వ్యతిరేకంగా ఏ మాట ఉన్నా అది దేవునికి దుర్భాషనే. అర్థమైంది కదండి? ఈ లోకంలో దుర్భాష అంటే మనం విన్నవి తెలుసుకున్నవి, కానీ దేవుని దృష్టిలో అవి కాదు. ఇప్పుడు ఆ మాట అర్థము గ్రీకులో ఏముందంటే అన్ఎంప్లాయిడ్, లేజీ, యూజ్లెస్, బ్యారన్. అంటే ఖాళీ పని లేని మాటలు ఉంటాయి కదా, అది కూడా దేవునికి దుర్భాషనే. తర్వాత ఇంకేముందండి? లేజీ అంటే సోమరితనంతో మాటలు ఉంటాయి కదండి, అవి కూడా దుర్భాషనే. యూస్లెస్ పనికిరాని మాటలు ఉంటాయి కదండి, అవి కూడా దేవుని దృష్టిలో దుర్భాషనే. బ్యారన్ అంటే ఖాళీ బ్యారన్ ఏమంటాము? నిష్ఫలమైన మాటలు ఉంటాయి కదా, అవి కూడా దేవుని దృష్టిలో దుర్భాషనే. ఇక నో కరప్ట్ కమ్యూనికేషన్. దుర్భాష అని ఎక్కడైతే చెప్పబడిందో దాని అర్థం ఇది. నో కరప్ట్ కమ్యూనికేషన్ అంటే చూడండి, ఇది దేవుడు మనకు ఆయన వాక్యం ద్వారా ఇస్తున్న ఆజ్ఞ. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఆమేన్ అంటారండి? ఏంటిదండి దేవుడు మనకిస్తున్న ఆజ్ఞ. వావ్. ఈ రోజున దేవుడు మనందరికి నేర్పిస్తున్నాడు, మీరు నిదానించి మాట్లాడాలి, నిదానించి మాట్లాడుడి అని దేవుడు మనకు చెప్తా ఉన్నాడండి. ఎందుకంటే మనము నిదానించి మాట్లాడకపోతే మూల్యం చెల్లించాల్సిందే. మూల్యం చెల్లించాల్సిందే. ఇఫ్ యు నాట్ కేర్ఫుల్ టు స్పీక్, యూ హ్యావ్ టు పే ద ప్రైస్. యూ హ్యావ్ టు పే ద ప్రైస్. ఇది నా మాటలుగా దేవుని మాటలు. ఎందుకంటే నేను మాట్లాడే ప్రతి మాట డైరెక్ట్గా ఎవరి దగ్గరికి వెళ్తున్నదట? దేవుని సన్నిధికి వెళ్తా ఉన్నది. వా, మీకు ఇంకోటి తెలియదు, మలాకీలో ఒక అద్భుతమైన వచనం ఉంటుంది. మలాకీ చాప్టర్ 3:16. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనము. ఒక్క నిమిషం అందరూ తెరిస్తే గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. మలాకీ 3:16 చదవండి.
అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. చూడండి, ఆయన సముఖమునందు ఏం రాయబడ్డదంట? ఆయన జ్ఞాపకం ఉండడానికి ఒక గ్రంథము. గ్రంథం ఉండి రాయబడ్డది. ఎవరు రాస్తారు ఆ గ్రంథంలో? దేవదూతలు రాస్తారు. అర్థమవుతుందా అండి? అంటే దేవుని సముఖమందు ఒక గ్రంథం ఉంది, మన మాటలన్నీ కూడా అక్కడ లిఖించబడుతున్నాయి. దాన్ని బట్టే యేసయ్య ఏం చెప్తా ఉన్నారు? మీ మాటలకు మీరు లెక్కప్ప చెప్పాలి. ఇప్పుడు రికార్డు లేకుంటే లెక్క ఎక్కడ అప్ప చెప్తారండి? అవునండి, ఒక రికార్డు ఉంటేనే దానికి లెక్కప్ప చెప్పాలి. రికార్డే లేదనుకోండి, ఎక్కడ లెక్కప్ప చెప్తారు? అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో మనమందరము నిదాన్ని చూడాలి. దీన్ని రియల్ ట్రాన్స్లేషన్లో ఏముంటుందంటే, వాట్ యు సే ఈజ్ రికార్డెడ్ బై ఏంజల్స్ అండ్ ఈజ్ బ్రాట్ బిఫోర్ గాడ్. దాన్ని మూల వచనము ట్రాన్స్లేషన్ ఎలా ఉంటుందంటే, మనం ఏదైతే మాట్లాడతామో దేవుని సముఖమందు రికార్డ్ చేయబడుతుంది. అది దేవదూతల చేత దేవుని జ్ఞాపకమునకు తీసుకొని రాబడుతుంది. సో ఎవరు లేరే, ఎవరికి కనబడట్లేదే అని మనం మాట్లాడినా, ఎవరు వినట్లేదే అని మనం మాట్లాడినా, దేవునికి అన్నీ వినబడతాయి, అన్నీ కనబడతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గాడ్ కెన్ హియర్ ఎవ్రీథింగ్, గాడ్ కెన్ సీ ఎవ్రీథింగ్. నాతో పాటు ఉన్న వాళ్ళందరూ గట్టిగా ఆమేన్ అంటారండి. గ్లోరీ టు గాడ్. సో ఇంతవరకు మనం ఏమేమి చూసాము? నిదానించి మనం మాట్లాడాలి. యేసయ్య ఏం చెప్పాడు? వ్యర్థమైన మాటలు మీరు మాట్లాడకూడదు. మనం మాట్లాడే ప్రతి మాట ర్యాష్ వర్డ్, ఆలోచన లేకుండా మాట్లాడే ప్రతి మాట ఎవరి ముందు వెళ్తుంది? దేవుని ముందుకు వెళ్తా ఉన్నది. నో కరప్ట్ కమ్యూనికేషన్, అంటే ఎటువంటి దుర్భాష మనం మాట్లాడకూడదు. క్షేమాభివృద్ధి కలగజేసే మాటలే మీరు నేను నిదానించి కొద్దిగా మాట్లాడు వారంగా మనము ఉండాలి. ప్రైజ్ గాడ్. ఎంతమంది హ్యాపీ లైఫ్ కావాలనుకుంటారు? చేతుల పైకెత్తండి. హ్యాపీ లైఫ్. యూజువల్గా ఏమంటారు? హ్యాపీ వైఫ్ హ్యాపీ లైఫ్ అంటారు. అవునా అండి? నిజంగా వైఫ్ హ్యాపీగా ఉంటే మన లైఫ్ హ్యాపీయే. వైఫ్ హ్యాపీ లేదనుకోండి, అక్కడే చుక్కు ప్రశ్న వస్తుంది. సో అది ఎంతవరకు నిజమో లేదో నాకు తెలియదు, కానీ హ్యాపీ లైఫ్కి బైబిల్ ఒక ప్రిన్సిపల్ మనకి ఇస్తూ ఉన్నది. ఓకేనండి? హ్యాపీ వైఫ్ హ్యాపీ లైఫ్ అనేది వరల్డ్ స్లోగన్, కానీ వాక్యం ఏం చెప్తుంది? ఒకసారి అక్కడికి వెళ్దాం. 1 పేతురు 3వ అధ్యాయము, 1 పేతురు 3వ అధ్యాయము 10వ వచనము. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు. చూడండి, ఏంటంట? జీవమును ప్రేమించి మంచి, అంటే మంచి ఫ్యూచర్, మంచి లైఫ్ కావాలనుకున్న వాళ్ళు ఎంతమంది కావాలండి? మంచి లైఫ్, మంచి ఫ్యూచర్, మంచి కమింగ్ డేస్. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువారు ఏం చేయాలంట? చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. వావ్. జీవమును ప్రేమించి మంచి దినములు కోరువారు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు మాట్లాడకుండా వాళ్ళ పెదవులను కాచుకోవాలి. చూడండి, మీకు ఒకటి తెలుసా అండి? యు ఆర్ ద గాడ్ ఫర్ యువర్ వర్డ్స్. మీ మాటలకు సెక్యూరిటీ గార్డ్ ఎవరు ఉండరు, మీరే. ప్రైజ్ ది లార్డ్. మీరే మీ మాటలకును కాచుకొని వారుగా ఉన్నారు. నేను నా మాటలను కాచుకొని వాడిగా నేను ఉన్నాను. అర్థమైతే ఆమేనండి. సో ఏం జరుగుతుంది? మంచి దినములు చూడగోరు వారు ఏం చేయాలంటే వాళ్ళ నోటిని కాచుకోవాలట, వాళ్ళ మాటలను. వా అంటే దీన్ని ఇంకొకలాగా చెప్పొచ్చు. హ్యాపీ లైఫ్ కావాలనుకున్న వాళ్ళు, హ్యాపీ హోమ్ కావాలనుకున్న వాళ్ళు, హ్యాపీ హోమ్స్ తెలుసా అండి? హ్యాపీ హోమ్ హ్యాపీ లైఫ్ కావాలనుకున్న వాళ్ళు, హ్యాపీ ఫ్యూచర్ కావాలనుకున్న వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ నోటిని కాచుకోవాలి, కొద్దిగా మాట్లాడాలి. అవసరమైన మేలుకరమైన క్షేమాభివృద్ధిని కలగజేసే మాటలే మాట్లాడాలి. ఇది నేను అంటున్నది కాదు, దేవుని వాక్యమును మనకు హెచ్చరిస్తూ ఉన్నది. చివరిగా మనందరికీ తెలిసింది, జీవ మరణము దాని యందు ప్రీతి గలవాడు దాని ఫలం. మనందరికి బాగా తెలిసి వాక్యం అండి.
జీవమరణం ఏ వశము? దాని యందు ప్రీతి గలవాడు. సో కోపం అనేది ఏంటిదండి? ఎమోషన్ అండి. కోపం అనేది ఎమోషన్. సో కోపం వచ్చిన ఫస్ట్ మనం ఏం చేయాలి? జీవమును ప్రేమించి మంచి దినములు కావాలంటే నోరును కాచుకోవాలి. ఇన్ అదర్ వర్డ్స్, జీవమును ప్రేమించి మంచి దినములు కావాలంటే షట్ యువర్ మౌత్, అంటే నోటిని కాచుకోవాలి. వీ హ్యావ్ టు షట్ అవర్ మౌత్. మీ పక్క వారు చెప్పండి, జాగ్రత్తగా నోటిని కాచుకోండి. మెల్లగా చెప్పండి, ఎందుకంటే కొద్ది గట్టి చెప్తే షట్ యువర్ మౌత్ అని నన్ను తిడుతున్నాడు అయిపోతుంది. అది నిదానించి జాగ్రత్తగా మీ నోటిని కాచుకోండి మెల్లగా. ఎందుకంటే నోటిని కాచుకోండి అంటే అమ్మో నన్ను తిడుతూ ఉన్నాను అనుకోగల. బీ కేర్ఫుల్ విత్ యువర్ వర్డ్స్. బీ కేర్ఫుల్ విత్ యువర్ వర్డ్స్. ఐ నో వన్ ఆంటీ, తను చాలా హెల్తీ, చాలా యంగ్, అంత బాగుంది. కాకపోతే తన గౌట్ అనే ప్రాబ్లం ఉంది. ఏంటిదండి? గౌట్. కాళ్ళలో పెయిన్ అది ఉంటుంది కదండి, బాగా గౌట్. గౌటే కదా ప్రొనౌన్సియేషన్? యా, అది చాలా పెయిన్ఫుల్. ఆ పెయిన్ ఆంటీ భరించే వాళ్ళు కాదు. ఆ పెయిన్ తప్ప షీ వాజ్ హెల్తీ, బీపీ లేదు, షుగర్ లేదు, ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. సో ఆంటీ ఫ్రస్ట్రేషన్లు ఎప్పుడు ఇంట్లో ఏం చెప్పేవాళ్ళంటే, మీ అందరి వల్లనే గుండె పగిలి చనిపోతాను, మీ అందరి వల్ల గుండె పగిలి చనిపోతాను, మీ అందరి వల్ల గుండె పగిలి చనిపోతాను. ఎప్పుడు అదే మాట, ఎప్పుడు అదే మాట. ఆంటీకి ఉన్న ప్రాబ్లం వేరే ఏం లేదు. కానీ సడన్గా ఒకరోజు మార్నింగ్ 3 o'clock ఏం జరిగిందో తెలియదు. బీపీ లేదు, షుగర్ లేదు, ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్ విత్ హర్. సడన్గా హార్ట్ బర్స్ట్ అయి చనిపోయారు. కారణం ఏమై ఉంటుంది? కారణం ఏమై ఉంటుంది? రాకెట్ సైన్స్ ఏం లేదు అందులో. కొంతమంది వైఫ్స్ హస్బెండ్స్ మీద ఫ్రస్ట్రేట్ అయిపోయి నువ్వు పోతే బాగుండు. ఎన్ని సంఘటనలు లేవండి? మన నోటి మాటలే శాపనార్థాలు అవుతాయి. నోటి మాటలే కూల్చేవిగా మారుతాయి. నోటి మాటలే కట్టేవిగా మారుతాయి. సో మన నోటి మాటలు ఎలా వాడాలి? కట్టే దాని గురించి, క్షేమాభివృద్ధి కలుగజేసే దానికి మన నోటి మాటలు వాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి లెక్క తప్ప చెప్పుకుంటాం. ఫస్ట్ ఇక్కడ మనం అనుభవించాలి కదండి. అర్థమవుతుంది అనుకుంటున్నాను. దేవుని ఖచ్చితంగా మనం లెక్క అప్పచెప్పాలి. ఎప్పుడు? పరలోకకి వెళ్ళినప్పుడు అప్పచెప్తాము. కానీ ఇక్కడ యూ హ్యావ్ టు ఫేస్ దట్ కాన్సిక్వెన్స్. దేర్ఫోర్ బీ కేర్ఫుల్ వాట్ యు స్పీక్. అర్థమవుతుంది అనుకుంటున్నాను. కోపం వచ్చిన ఫస్ట్ మనం ఏం చేయాలండి? అనుభవంతో పాటిస్తున్నది ధైర్యంగా నేను చెప్తా ఉన్నాను. వెన్ యూఆర్ యాంగ్రీ, ఫస్ట్ డీప్ బ్రెత్, 1 2 3 4 కౌంట్ చేయమని చెప్పాను. నోటికి మాత్రం జిప్ వేసుకోండి, జిప్ లాక్. ఎందుకనంటే అది మీ లైఫ్ని, మీ ఫ్యామిలీని, మీ ఫ్యూచర్ని కాపాడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఐ ఆల్వేస్ ఎంకరేజ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ టు బీ కేర్ఫుల్. నేను నాతో కూడా చెప్పుకుంటున్నాను, అంటే 100% పర్ఫెక్ట్ ఏం కాదండి. ఐఎమ్ మూవింగ్ ఇన్ టు ద పర్ఫెక్షన్ ఆఫ్ క్రైస్ట్. అవునండి, క్రీస్తు పరిపూర్ణతలోనికి రోజు నేను నడుస్తున్న వాళ్ళని మనమందరము నడవవలసిన వాళ్ళమే. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నో వన్ హ్యాస్ అరైవ్డ్. వచ్చేసిన అందరం వీఆర్ మూవింగ్ ఇన్ టు ద పర్ఫెక్షన్ ఆఫ్ క్రైస్ట్ డే బై డే. గ్లోరీ టు గాడ్, ఆమేన్. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనిద్దాం. 2 క్విక్గా చిన్న ఎగ్జాంపుల్స్ చూసుకొని మనం ముగించుకుందాం. ఎంతమందికి ఎగ్జాంపుల్ కావాలి? నోటి మాటల మూల్యము ఎంతమందికి కావాలండి? మనందరికి తెలుసు, సంఖ్యాకాండము 13వ అధ్యాయంలో మోషే ఇశ్రాయేల్ ప్రజల్లో 12 మందిని వేకుల వారిని పంపించాడు. ఎంతమంది గుర్తుందండి స్టోరీ? అయితే 13వ అధ్యాయంలో వాళ్ళు వెళ్ళి 12 మంది వేకుల వాళ్ళు ఒక్కొక్క ట్రైబ్, గోత్రానికి ఒక్కొక్కరిని ఎన్నుకొని పంపించడం జరిగింది. వాళ్ళు వెళ్ళి ఆ దేశమంతా చూసి ఎంత గొప్ప దేశమో వాళ్ళకి రుచువుగా అక్కడ ఉన్న పండ్లను తీసుకొని వచ్చారు. అవునండి, తీసుకొని వచ్చి మోషేకు, ఇశ్రాయేల్ సమాజం అందరికీ చెప్తారు, అమ్మో నిజంగా ఇది పాలు తేళ్లను ప్రవహించే దేశము, చాలా ఫర్టైల్ ల్యాండ్, దానికి ప్రూఫ్ ఈ ఫ్రూట్ అని చూపెట్టారండి.
అంత బాగానే ఉంది, అంత ఒక స్టోరీ. కానీ దాని తర్వాత ఏమన్నారు? 10 మంది వేగుల వారు ఏం చెప్పారు? మనము దాన్ని జయించలేమండోయ్. ఏమన్నారండి? మనము దాన్ని జయించలేము. ఎందుకంటే అక్కడ అనాకి వంశస్థులు, నెఫ్లిం వంశస్థులు, ఆ గోత్రం వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆజానుభావులు. వాళ్ళ దృష్టికి మనం ఎలా ఉన్నాము? మిడతల వలె. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు వెళ్ళి ప్రామిస్ ల్యాండ్ని చూసారా? వాగ్దాన దేశం చూసారా అండి? వాళ్ళు తెచ్చే ఫలంను, వాళ్ళు తీసుకొచ్చిన ఫలంనే చూశారు. వాగ్దాన దేశంను చూడలేదు. అక్కడ చెట్లు ఎంత పెద్దగా ఉన్నాయో చూడలేదు. అక్కడ ప్రజలు ఎలా ఉన్నారో చూడలేదు. అక్కడ కోటలు ఎలా ఉన్నాయో చూడలేదు. కేవలం ఏం విన్నారు? వీళ్ళ మాటలు విన్నారు. విని ఏం జరిగిందో 14వ వచనం, మొదటి వచనం చదువుదాం. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలు అందరూ మోషే అహరోనులపైని సణుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో, ఐగుప్తులో మేమేల చావలేదు, ఈ అరణ్యమందు మేమేల చావలేదు. మేము కత్తివాత పడునట్లు యెహోవా మమ్మును ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చెను? మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు. తిరిగి ఐగుప్తుకు వెళ్ళుటకు మాకు మేలు గదా అని వారితో అనిరి. చాలండి. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ మాట వినగానే ఏడ్చారు. ఓకే, ఎమోషన్, బాధ అనిపించింది, ఏడ్చారు. ఏడ్చి అక్కడ ఆగుంటే బాగుండేదండి. వాళ్ళు ఏం చేశారు? నెక్స్ట్ స్టెప్కి వెళ్ళారు. ఏడ్చి ఏమన్నారు? అయ్యో, మేము ఐగుప్తులో ఎందుకు చావలేదు, ఈ అరణ్యంలో ఎందుకు చావలేదు, ఇప్పుడు పోయి వాగ్దాన దేశంలో వారి కత్తి వాటలో చావాలా? అయ్యో. ఎంతమందికి అర్థమవుతుందండి? చాలాసార్లు మనల్ని రిజంబుల్ చేస్తూ ఈ ఇశ్రాయేల్ ప్రజలు ఉంటారు. అవునండి, చాలాసార్లు అంటే మన మన ఒక నేచరు ఇశ్రాయేల్ ప్రజల్లో చాలాసార్లు కనబడుతూ ఉంటుంది. ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారు? ఏడ్చారు. ఓకే, బాధ అనిపించింది, ఏడ్చారు. అయ్యో, వాళ్ళు చూడలేదు, వాళ్ళకి తెలియదు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏం చేశారు? నెక్స్ట్ స్టెప్. మన నోటి మాటలు ఎవరి ఎదుటికి వెళ్తున్నాయి? దేవుని ఎదుటికి వెళ్తున్నాయి. మన నోటి మాటలు ఎవరి రికార్డులకు వెళ్తున్నాయి? దేవుని రికార్డులకు వెళ్తున్నాయి. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారు? ఏడ్చి, అయ్యో ఎంత కష్టం వచ్చింది అన్న బాగుండు. వాళ్ళు ఏమన్నారు? ఐగుప్తులో మేము ఎందుకు చావలేదు, ఇక్కడ ఎందుకు మేము చావలేదు, పోయి వాగ్దాన దేశంలో మేము చావాలా? అయితే దేవుడు అన్నాడు, ఓకే, మీకు అంత ఆశ ఉంది కదా, ఓకే, ఇట్స్ గ్రాంటెడ్. చూడండి, 14వ అధ్యాయము 28వ వచనము. నీవు వారితో, యెహోవా వాక్కు ఏదనగా, నా జీవము తోడు, మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. మీ శవములు ఈ అరణ్యంలోనే రాలును. మీ లెక్క మొత్తము చెప్పున మీలో లెక్కింపబడిన వారందరూ, అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రేమ కలిగి నాకు విరోధముగా సనిగిన వారందరూ రాలిపోదురు. అబ్బా, చూడండి, 20 ఏళ్ళు పైన ఉన్నవారు, అంటే ఐగుప్తు దేశం నుండి బయలుదేరి ఆ రోజుకి 20 ఏళ్ళు పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏమయ్యారు? దేవుడు అంటా ఉన్నాడు, నా చెవిలో, వాళ్ళక్కడ వాళ్ళ బాధలో ఏడ్చిన మాట దేవుడు ఏమంటున్నాడు? నా చెవిలో వాళ్ళు మాట్లాడారు. అమ్మో, మీరు ఇంట్లో మీ బాత్రూంలో ఎక్కడ మాట్లాడిన మాటలన్నా ఎక్కడికి వెళ్తాయి? అర్థమవుతుంది అనుకుంటున్నాను. దేవుడు అన్నాడు, యాజ్ ట్రూలీ యాజ్ ఐ లివ్, నా జీవము తోడు. దేవుడు చాలా, అంటే దేవుడు ఎంత హర్ట్ అయ్యాడో ఒకసారి చూడండి. నా ప్రజలు వాగ్దాన దేశంను వాళ్ళు స్వాధీనపరచుకోవాలి, వాళ్ళ కొరకు నేను ఈ దేశంను ఏర్పరిచాను అని దేవుడు అనాది కాలం నుండి ప్రణాళిక వేసి వాళ్ళని అద్భుత రీతిగా అద్భుతాలు చేస్తూ నడిపించుకుంటూ అక్కడ తీసుకొని వస్తూ ఉంటే, చివరిలో వీళ్ళు ఏం చేశారు? మేము అక్కడ చస్తే బాగుండు, ఇక్కడ చస్తే బాగుండు. ఎంతమందికి అర్థమవుతుందండి? మేము ఎందుకు అక్కడ చావలేదు, ఇక్కడ చనిపోయినా పర్లేదు, బాగానే ఉంటుంది, అక్కడికే పోయి మేము చావాలా? దేవుడు అన్నాడు, సరే, నా చెవిలో వీళ్ళు చెప్పారు కదా మోషే, వాళ్ళందరికీ చెప్పు, ఖచ్చితంగా వాళ్ళందరూ ఇక్కడే రాలిపోతారు. 20 సంవత్సరాలకు మించిన వాళ్ళు ఎవరు ఉండరు. ఆ 30 లక్షల మంది, 3 మిలియన్ పీపుల్ ఎవరైతే వచ్చారో అందులో ఎంతమంది బయటకు వస్తారు? ఇద్దరు బయటకు వస్తారు. 20 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరు? వాళ్ళు
మోషే కాలేబు. ఎందుకు? వాళ్ళు మాత్రము మనం ఇక్కడ 14వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. వాళ్ళు ఏం అదే పరిస్థితిలో వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయి చూద్దాం. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేళ్ల సర్వ సమాజముతో, మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేర్చి దాన్ని మనకిచ్చును. చూడండి, సేమ్ వీళ్ళు కూడా అదే చూశారు, ఆ 10 మంది కూడా అదే చూశారు. ఇశ్రాయేల్ ప్రజలు విన్న మాటలు, వీళ్ళు విన్న మాటలు ఒకటే. అయితే వీళ్ళు చెప్తున్నది ఏంటి? నిశ్చయముగా దేవుడు మనకిస్తాడు, మనను అందు ఆనందిస్తే దేవుడు ఖచ్చితంగా ఆ దేశంను మనకిస్తాడు. అక్కడ ఉన్న ఆ గొప్ప వ్యక్తులను, ఆజానుభావులను మీరు చూసి కంగారు పడొద్దు, దేవుడు మనకున్నాడని వీళ్ళు చెప్తా ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ఏమన్నారు? మేము చనిపోతే బాగుండు. అయితే దేవుడు ఏం తీసుకున్నాడు? ఇది పర్సనల్గా తీసుకున్నాడు. డూ యు నో వాట్? గాడ్ టేక్స్ వర్డ్స్ పర్సనల్. ఎవరైనా ఏదైనా మాట అంటే ఆ మాటలు నేను చాలా పర్సనల్ తీసుకున్నాను, ఎవరైనా అన్న వాళ్ళు ఉంటారా అండి? నేను చాలా పర్సనల్ తీసుకున్నాను, చాలా హర్ట్ అయ్యాను అంట. మనం మాట్లాడే మాటలు దేవుడు పర్సనల్గా తీసుకుంటాడు. ఒకవేళ వాక్యానికి విరుద్ధమైన మాటలు ఉంటే దేవుడు హర్ట్ అవుతాడండి. ప్లీజ్ డోంట్ హర్ట్ గాడ్, ఆల్వేస్ ప్లీజ్ గాడ్. దేవుని మనం సంతోషపెట్టాలి, దేవుని బాధపరిచే వారిగా మనం ఉండకూడదు. మన మాటల ద్వారా మనం దేవుని సంతోషపరిచే వారిగా లేదా బాధపరిచే వారిగా ఉంటాము. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు ఇంతమంది దేవుణ్ణి బాధపరిచారు. దేవుడు అన్నాడు, వాళ్ళిద్దరు తప్ప మిగతా ఎవరు వాగ్దాన దేశం చేరరు. వా, ఎవరు కారణం అండి దీనికి? ఎవరు కారణము? ఎవరైతే ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక మాటలు మాట్లాడారో వాళ్ళు కారణం. ఎమోషన్స్ ఉంటాయి. మనం హ్యూమన్స్ అన్నప్పుడు ఏం జరుగుతుందండి? ఖచ్చితంగా ఎమోషన్స్ ఉంటాయి. కానీ ఎమోషన్స్ని ఎవరు కంట్రోల్ చేసుకోవాలి? మనమే కంట్రోల్ చేసుకోవాలి. అందుకని కొత్త నిబంధనలో మనకు ఆత్మఫలం ఉంటుంది. ఎంతమంది గుర్తుంది? ఆత్మఫలం అవేవనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, సెల్ఫ్ కంట్రోల్. వావ్, సెల్ఫ్ కంట్రోల్. అర్థమవుతుంది కదండి? సో దేవుడు ఈరోజు మనకి ఏం చెప్తున్నాడంటే, బీ కేర్ఫుల్ అబౌట్ వాట్ యు స్పీక్. మాట్లాడే మాటలను బట్టి జాగ్రత్త పడాలి, నిదానించాలి, ఆలోచించి మాట్లాడాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మన జీవితాన్ని కట్టాలని ఆశపడతా ఉన్నాడు. దేవుడు ఆయన సాక్షులుగా మనం లేవనెత్తాలని ఆశపడతా ఉన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆయన చిత్తమును మనం స్థాపించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. మన నోటి మాటల ద్వారా దేవుని చిత్తాన్ని మనం దూరపరచలేము. ఎంతమందికి అర్థమవుతుందండి? ఒక చిన్న విషయం చూసి మనం ముగిద్దాం. ఇదే ఇశ్రాయేల్ ప్రజలు అందరూ అరణ్యంలో హతమైపోయారు. ఇప్పుడు యోర్దాను నది దాటి వెళ్ళారు. ఫస్ట్ యుద్ధం పోరాడాలి. ఎవరితో పోరాడాలి? ఎరికో పట్టణము. ఎరికో పట్టణం చాలా ప్రాకారము గల పట్టణం, పెద్ద పెద్ద గోడలు ఉన్నాయి. వీళ్ళు లోనికే వెళ్ళలేరు. ఎవ్రీథింగ్ వాజ్ టైట్లీ షట్. ఎంతమంది గుర్తుందండి ఆ స్టోరీ? అయితే అక్కడ యెహోషువ ఎక్స్పీరియన్స్తో ఒక పని చేశాడు, చాలా తెలివిగల పని. అదేంటిదో మనం చూద్దాం. యెహోషువ 6. అక్కడ ఇశ్రాయేల్ ప్రజలందరూ వాళ్ళు మాట్లాడిన నెగిటివ్ మాటల ద్వారా అరణ్యంలో వాళ్ళు హతమయ్యారు. అయితే ఇక్కడ వాగ్దాన దేశంలో అడుగుపెట్టిన తర్వాత యెహోషువ, కాలేబు, ఆ 20 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళందరూ, ఎదిగిన వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ యెహోషువ 10వ వచనం చదువుదాం. 6:10. మరియు యెహోషువ, మీరు కేకలు వేయుడని నేను మీతో చెప్పు దినము వరకు మీరు కేకలు వేయవద్దు, మీ కంఠధ్వని వినబడనీయవద్దు, మీ నోట నుండి ఏ ధ్వనియు రావలదు. నేను చెప్పునప్పుడే మీరు కేకలు వేయవలనని జనులకు ఆజ్ఞ ఇచ్చాను. వావ్, చూడండి ఇశ్రాయేల్ ప్రజలకు ఏం చెప్తున్నాడు దేవుడు? మనకు ఒక ప్రణాళిక, ఒక స్ట్రాటజీ ఇచ్చాడు. రోజుకు ఒకసారి ఎరికో చుట్టూ మనం తిరగాలి. 7వ రోజున 6 రోజులు అయిపోతాయి. 7వ రోజున ఎన్నిసార్లు తిరగాలి? 7 సార్లు తిరగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఈ 7 రోజులు ఎవ్వరి నోట నుండి ఒక్క మాట కూడా రాకూడదు. నాకు తెలిసి యెహోషువ చాలా బాధతో ఈ మాట చెప్పుంటాడు.
ఎందుకంటే ఆయన కళ్ళ ముందే ఆయన తరమంతా కూడా అక్కడ కూలిపోవడం ఆయన చూశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఇప్పుడు మీరు త్వరపడి మాట్లాడారనుకోండి, అది మీకే నష్టమని ఏం చెప్పాడు? ఖచ్చితమైన ఆజ్ఞ ఒకటి ఇచ్చాడు. ఎవ్వరూ ఏం చేయొద్దండి, ఒక్క మాట కూడా. ఇంగ్లీష్లో చూస్తే చాలా బాగుంటుంది. అండ్ జాషువా చాప్టర్ 6 verse 10, Joshua 6:10, and Joshua had commanded the people saying, you shall not shout, మీరు కేక వేయకూడదు, nor make any noise with your voice, మీ స్వరముతో ఏ శబ్దము మీరు చేయొద్దు, neither shall any word proceed out of your mouth, మీ నోటి నుండి ఏ మాట కూడా రావద్దు. అంటే ఏంటి? వాళ్ళ మాటలను కట్ చేశాడు. దేవుని విజయమును చూడడానికి యెహోషువ ఏం చేశాడు? మాటలను కట్ చేశాడు. ఎందుకంటే మాటలు కొద్దిగా ఉండి అవసరమైనవిగా ఉంటే మన విజయము స్థిరమైనదిగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మాటలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా అందులో పొరపాటు అనేది ఉంటుంది. అవునండి, సామెతలో ఉంటుంది కదండి, విస్తారమైన మాటల్లో దోషము కలదు. దోషం ఉంటుంది. అర్థమవుతుంది అనుకుంటున్నాను. అయితే దేవుడు ఈరోజున నాతో మీతో మాట్లాడుతున్న మాటలు ఏంటిదంటే, నిదానించి మాట్లాడాలి, నిదానించి మాట్లాడాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. లెట్స్ టేక్ దిస్ వర్డ్ పర్సనల్. ఎందుకనంటే రాబో దినముల్లో పరిస్థితులన్నీ భయంకరంగా మారుతాయి, కానీ మనము దేవుని వాక్యంనే మాట్లాడాలి. పరిస్థితిని మనము మాట్లాడకూడదు. కమింగ్ డేస్లో ఇప్పుడు నిదానించి మాట్లాడాలి అని మనం చూసాము. ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏ విధంగా అద్భుతమును మాట్లాడాలి అన్నది కమింగ్ వీక్స్లో మనం నేర్చుకుందాం. ఎంతమంది నాతో పాటు ఉన్నారు? హల్లెలూయా. పరిస్థితి ఏమున్నా, మనకు నచ్చినా నచ్చకున్నా, మనకి ఇబ్బందికరంగా ఉన్నా, ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటిదండి? పుట్ ప్రీమియం ఆన్ వర్డ్స్. అవునండి, ఏం చేయాలండి? దయచేసి నిదానించి మాట్లాడాలి. మన నోటికి జిప్ వేసేసుకోవాలి. ఓకే. ఎందుకంటే ఆ ఎమోషన్స్లో, ఆ కోపంలో మనకు తెలియకుండా లోపల నుండి మనం మాటలు మాట్లాడతాము, అవే మనకు శాపముగా అవుతాయి. బీ కేర్ఫుల్. సో హస్బెండ్స్, డోంట్ టాక్ నెగిటివ్ ఆన్ యువర్ వైఫ్ అండ్ యువర్ కిడ్స్ అండ్ యువర్ ఫ్యామిలీ. వైఫ్స్, డోంట్ టాక్ నెగిటివ్ అపాన్ యువర్ హస్బెండ్, యువర్ కిడ్స్ అండ్ ఫ్యామిలీ. భార్యలు, మీ భర్తల పట్ల, మీ పిల్లల పట్ల, కుటుంబం పట్ల ఎటువంటి నెగిటివ్ మాట మాట్లాడకూడదు. అదేవిధంగా పురుషులు, హస్బెండ్స్, మీ భార్య పట్ల, మీ పిల్లల పట్ల, మీ కుటుంబం పట్ల ఎటువంటి నెగిటివ్ మాటలు మాట్లాడకూడదు. ప్రైజ్ గాడ్.